కావేరీ ట్రావెల్స్ యొక్క డ్రైవర్ క్లీనర్ అనుకుంటే అందరూ కూడా బతుకుండే వాళ్ళు. నిన్న హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి ఈ కావేరీ ట్రావెల్స్ ఏదైతుందో కర్నూలు దాటిన తర్వాత 20 కిలోమీటర్ దాటిన తర్వాత ఉల్లిందకొండ ప్రాంతంలో బస్సు యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. అంటే యాక్సిడెంట్ అనడం కంటే కూడా ఒక 2 వీలర్ ఏదైతుందో ఆ 2 వీలర్ బస్సు కింద దూరేసి ఆ 2 వీలర్ నుంచి వచ్చిన మంటల ద్వారా బస్సుకు మంటలు వ్యాపించడం జరిగింది. అయితే ఇందులో దగ్గర ఇంకా పూర్తిగా ప్రభుత్వం సమాచారం ఇవ్వాలి, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బతుకున్నారనేది. అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే డ్రైవర్, అంటే కావేరీ ట్రావెల్స్ యొక్క డ్రైవర్ క్లీనర్ అనుకుంటే అందరూ కూడా బతుకుండే వాళ్ళు అనేటువంటి విషయాన్ని సీట్ నెంబర్ L6 సూర్య అనేటువంటి ప్రయాణికుడు మాకు స్వయంగా తన వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అంటే నేను పూర్తిగా ఆ యొక్క ప్యాసింజర్తో నేను మాట్లాడితే సూర్య అనేటువంటి ప్యాసింజర్ నాకు చెప్పడం ఏంటంటే కావేరీ ట్రావెల్స్లో ఉన్నటువంటి డ్రైవరు క్లీనర్ కనుక అలర్ట్ అయ్యి మమ్మల్ని అందరినీ లేపుని ఉంటే కనుక ఒక్క ప్యాసింజర్ కూడా చనిపోయేటువంటి వ్యక్తి పరిస్థితి లేదు. కానీ డ్రైవరు అక్కడ క్లీనర్ ఉన్నటువంటి వాళ్ళిద్దరూ కూడా ఒకసారిగా టెన్షన్ అయిపోయి వాళ్ళు భయపడి వాళ్ళు బస్సు వదిలిపెట్టి వెళ్ళిపోవడం వల్ల ఈ ఇన్సిడెంట్ కారణమైపోయింది. బస్సులో మంటలు వ్యాపించిన తర్వాత డ్రైవర్ క్లీనర్ పరారైపోయారు.